నమస్తే అండి, మీ పేరు? కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? హేమలత. నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను, 21 నుంచి వచ్చాను. సో ఇక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్నారు మీరు? శనివారం దాకా మేడం. ఓకే. సో ఈరోజు అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం. ఇన్ని రకాలు ఎక్కడా పెట్టరు కదా, అందరూ నీట్గా భోంచేస్తున్నారు, నీట్గా తినడం, అందరూ లైన్ పాటించడం, నీట్గా వసతి కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? కడతాలకి ఎప్పుడు వచ్చారు మీరు? 23 వచ్చానమ్మా. వచ్చిన కాడి నుంచి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా మరి అన్నీ బాగా చేస్తున్నారు. ఇక్కడ టిఫిన్లు కాడైతే భోజనాల కాడైతే మట్టికి చాలా సూపర్గా ఉంటున్నాయి. వాలంటరీ కూడా చాలా దీన్ని బాగా సొందించి బాగా చేస్తున్నారమ్మా. మరి కూరలు మరి ఇక్కడ టిఫిన్లు ఇక్కడ అన్నీ కూడా మంచి వెరైటీగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. థ్యాంక్ యూ బాబాయ్ గారు. నమస్తే తాతయ్య గారు. సో ఎప్పుడు వచ్చారు కడతాల్ మీరు? 22వ తారీఖు వచ్చినాం మేడం. మేము ఎప్పటికి వస్తుంటాం మేడం. మేము చాలా సంవత్సరాల నుంచి మనం ఇక్కడ పనిచేస్తుంటాము. ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంటుంది మేడం. ఎక్కడ ఉండవు ఇట్లా ఇంతమందికి ఏ ట్రబుల్ లేనట్లా, ఏ ఇబ్బంది లేనట్లా ఉండాలంటే చాలా గొప్ప అవకాశం. థ్యాంక్ యూ బాబాయ్ గారు. నమస్తే సార్, మీ పేరు? ఎప్పుడు వచ్చారు కడతాల్కి? నా పేరు జయాకర్ బాబు, మంచిర్యాల నుంచి వచ్చాము. ఓకే. ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? సూపర్, అద్భుతం అద్భుతం అద్భుతం. సో ఇక్కడ మిగతా అరేంజ్మెంట్స్ కూడా సూపర్, అద్భుతం అద్భుతం అద్భుతం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడతాల్కి? షేక్ ఫక్రుద్దీన్ నా పేరు. కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా. 1996 నుంచి నేను ధ్యానంలో ఉన్నాను. పత్రిజీ యొక్క సాంగత్యంలో నడుస్తున్నాను. ఇప్పటికే 30 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రసంగాలలో నేను పాల్గొంటూ అద్భుతమైనటువంటి క్లాసులు నిర్వహిస్తూ నేను మానవుడు అజ్ఞానంధకారంలో కుట్టమిట్టాడుతున్నటువంటి మానవ సమాజానికి జ్ఞానాన్ని అందించి గృహరుణం తీర్చుకోవాలనే అంశం పైన నేను ఎక్కువ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని అందిస్తూ నిర్వహిస్తున్నాను. అద్భుతమైనటువంటి క్లాసులు చేస్తూ పోతున్నాను. ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది? మహా అద్భుతంగా ఉంది. ఈ ప్రసాదము స్వర్గలోకంలో ఎలాంటి మహాప్రసాదం అందుతుందో అలాగే ఈ యొక్క ధ్యాన మహాచక్రంలో కూడాను అలాంటి అద్భుతమైనటువంటి ప్రసాదమే అందుతూ ఉంది. ఇక్కడ కూడాను అందరూ యోగులు, ధ్యానులు, అద్భుతమైనటువంటి ధ్యానులు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రసాదమే స్వర్గలోకంలో అందే ఆ యొక్క అమృత ఫలం ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫలాలే ఇక్కడ భూలోకంలోనూ ఈ ధ్యాన మహాయాగంలో మనకు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ మంచి ప్రసాదం అందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ, మీ పేరు? ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు మీరు? మదనపల్లి. ఇక్కడ అన్నప్రసాదం అంతా ఎలా ఉంది? చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ సౌకర్యాలు, వసతులు ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? ఏ ఊరు నుంచి కడతాలు వచ్చారు మీరు? కర్ణాటక తిరుమలాపురం డిస్టిక్ గౌరీబిందునికి వచ్చిండాం. మా పేరు టి గంగాధరయ్య, రిటైర్డ్ హెడ్ మాస్టర్. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు కడతాల్కి? ఈ తవ్వ 2 సంవత్సరం ఇంకా వస్తూ ఉండము. ఆడ బెంగళూరులో ఆరోహల్లిలో ఉండేదానికి 6 నెలలకు తప్ప పోతా ఉండము పిరమిడ్లో. సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని స్వీకరించారు కదా, ఎలా ఉంది? సూపర్ గా ఉంది మేడం. ఇది స్వర్గలోకంలో భోజనం, ఈ పెండ్లు భోజనం కూడా చెప్పొద్దండి. ఏమని భోజనమో ఇది తెలుసుకోవాలమ్మా, జన్మాంతరం ఈ పుట్టుకు తెలుసుకోవాలా మేము. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మమ్మ గారు, మీ పేరు? నా పేరు దాలమ్మ. ఓకే సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కడతాలకు వస్తున్నారు? మేము ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఓకే. ఈరోజు అన్నప్రసాదము ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఓకే. అవును, మీరు ఎన్ని రోజులు ఉండబోతున్నారు? మా 8 రోజులు ఉండబోతాం. సో ఇక్కడ సౌకర్యంగా బాగుందా వస్తువులు? అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? కర్నూలు జిల్లా ఆదోని. మేము 10 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తుంటాము. సో ఇక్కడ అన్నప్రసాదం అంతా ఎలా ఉంది? ఈరోజు టేస్ట్ చేశారు కదా ఫుడ్? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సంతోషము. ఇక్కడ మీకు అకామిడేషన్, వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి, ఏమి ఇబ్బందులు లేవు. బాత్రూమ్ అయితే ఏమి ఇబ్బంది లేదు. చాలా సంతోషం, చాలా బాగుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? పద్మ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి కడతాలకు వస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మీకు అన్నప్రసాదం ఎలా ఉంది? టేస్ట్ చేస్తున్నారు కదా ఫుడ్? టేస్ట్ చాలా 3 సంవత్సరాల నుంచి తింటున్నాం కదా, చాలా బాగుంది. ఓకే. సో ఇక్కడ మీకు వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి. బాగున్నాయి కాబట్టి వస్తా ఉన్నాం 3 సంవత్సరాల నుంచి. అదే బాగాలైతే రాలేం కదా. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడతాలకి? నిజామాబాద్.
ఓకే కుర్నాపల్లి నిజామాబాద్ దగ్గర కుర్నాపల్లి. ఓకే ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి మీకు? బాగున్నాయి. మా పత్రి సార్ దయ వలన మా కడుపు నిండా తింటున్నాము. మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు పత్రి సారు. మాకు అన్ని బాగున్నాయి. బాత్రూములు, అన్నము అన్ని బాగున్నాయి. పత్రి సార్కు మా యొక్క 10,000 నమస్కారాలు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు? కడతాలకి నుంచి కుర్నపల్లి. ఇక్కడ అన్నప్రసాదం అంతా ఎలా ఉంది? బాగుంది అమ్మా, మన ఇండ్లలో సుఖం ఉండదు, ఇలా ఉన్నది బాగుంది. ఇక్కడ సౌకర్యాలు వసతులు ఎలా అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. మీ పేరమ్మా? నా పేరు రాధమ్మ. ఓకే సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కడతాలకి? 10 సంవత్సరాలు. ఓకే ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. నమస్తే అమ్మా, మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలకి? మాది హైదరాబాదు, ఎస్ఆర్ నగర్లో ఉంటాము. నా పేరు లక్ష్మి. మేము ప్రతి ఇయర్ వస్తాము. ఈ అన్నదాన కార్యక్రమానికి చాలా చాలా కృతజ్ఞతలు. అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రంకి చాలా కృతజ్ఞతలు. మేము చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. భోజనాలు పెళ్లి భోజనాల్లాగా పెడుతున్నారు, ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మమ్మ గారు, మీ పేరు? ఉమారాణి. ఓకే ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, అమృతం మాదిరిగా ఉంటున్నాయి. ఒక తల్లిగారింటికి వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మాకు. ప్రతి సంవత్సరం వస్తాం, 2009 నుంచి ప్రతి సంవత్సరం వస్తాం. ఎన్నో ఆత్మజ్ఞాన విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం మేము. చాలా ఆనందంగా ఉంది. సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు? సౌకర్యాలు చాలా బాగున్నాయి. వంటలు కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు వాళ్ళకైతే చేసిన వాళ్ళకు. అది థ్యాంక్ ಯು ಅಮ್ಮ. ಹಾಯ್, మీ పేరు చెప్పండి? ಪೂಜಾರ್. ನಮ್ಮ ಬೈಲಹೊಂಗಲದವರು, ಬೆಳಗಾವಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಬೈಲಹೊಂಗಲ. ಧ್ಯಾನಕ್ಕೆ ಬಂದು 2 ವರ್ಷ ಆಯಿತು. ಅದರಿಂದ ಭಾಳ ಅನುಕೂಲ ಆಗಿದೆ ನನಗೆ. ಹುಟ್ಟುದು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಮನೆಗೆ ಯಾರು ಬಂದರೆ 2 ಜನ ಬಂದರೆ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಇಲ್ಲೆಲ್ಲ ನೋಡಿದ್ರೆ ಸ್ವರ್ಗ ನೋಡ್ತಾ ಸ್ವರ್ಗ ಥರ ಕಾಣ್ತಾ ಇದೆ ನಮಗೆ. ಊಟ ಅಂತೂ ಸೂಪರ್ ಇದೆ, ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಚೆನ್ನಾಗಿದೆ. ಮಾತಾಡೋಕ್ಕೆ ಅದು ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ಸೂಪರ್. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కల్లూరు లక్ష్మి, రాయచూరు నుంచి వచ్చారు. ఓకే సో ఇక్కడ మీకు అన్నప్రసాదం ఎలా ఉంది? అమృతంగా ఉందండి. ఒక్క వర్డ్లో చెప్పాలంటే అమృతం. అసలు కడుపు నిండుగా, అసలు ఇంట్లో ఎంత తింటామో దానికంటే డబుల్ త్రిబుల్ ఇక్కడ తినేస్తున్నాం. వద్దు కొద్దిగా తినాలి అనుకుంటే కూడా మాకు కావట్లేదు. అంత బాగా టేస్ట్ ఉందన్నమాట. ఫుల్ కడుపు. మధ్యాహ్నంకి ఎలా ఇప్పుడు తింటే మళ్ళీ ఈవినింగ్ ఎలాగా అని చెప్పేసి ఆలోచన లేదు, ఫుల్గా తినేస్తున్నాము. సో నైట్కి వెళ్తే మళ్ళీ నైట్ అలాగే లిమిట్గా తినాలి అంటే కావట్లేదు, అంత టేస్టీగా ఉంది. సో ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి? గుడ్ మ్యామ్. ఓకే థ్యాంక్ యూ అండి.